ఏ ప్రభుత్వం ప్రభుత్వం బాధ్యత మీకు ఉంది, కానీ మీ బాధ్యత విస్మరించారు. దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. బొత్స సత్యనారాయణలో ఈ మార్పు ఏంటి? ఆయనలో ఇంత మార్పు, ఇంత దూకుడు సడన్గా ఎలా వచ్చింది? అయితే కొంతమంది చాలా వెటకారంగా నారా లోకేష్తో ఆ హైటీలో ఏదో కనపడి నవ్వుతూ మాట్లాడేసరికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తిరిగి మార్కులు కొట్టేసేందుకు, లేకపోతే ఆయన ఆదేశాల మేరకు ఇలా విపరీతంగా ప్రవర్తిస్తున్నారు అనేది ఎగతాళిగా మాట్లాడుతున్నారు. అది వాస్తవం కాదు. అక్కడి నుంచి మనం మొదలుపెడతాము. ఆ హైటీలో ఆరోగ్యం జాగ్రత్త అని లోకేష్ గారు మాట్లాడారన్నారు. అది సత్యబాబుకి ఎక్కడో సురక్మన్నట్లుంది. ఎందుకంటే ఈయన 2004 నుంచే మంత్రిగా పనిచేశారు. 2014 వరకు పనిచేశారు. అంటే 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నారు బొత్స సత్యనారాయణ గారు. అలాంటిది అప్పట్లో రాజకీయాల్లో కూడా లేనటువంటి లోకేష్ ఇప్పుడు అధికారంలో ఉన్నంత మాత్రాన ఎక్కడ లేని ఆరిందాతనం, పెద్దరికం తెచ్చేసేసుకొని, అంటే అక్కడ ఆప్యాయత కనపడి ఉండొచ్చు, అభిమానంగా కనపడి ఉండొచ్చు, కానీ ఇలా జాగ్రత్తలు చెప్పడం ఖచ్చితంగా ఏంటంటే భవిష్యత్తులో మీకు కూడా ఏదైనా మా మీద మాట్లాడితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనే దానికి సంకేతంగా ఆయన మాట్లాడారు అనుకున్నట్టున్నారు. ఎక్కువ మంది అట్లా ఫీల్ అవుతారు. కానీ మనకి ఏది ఇష్టమో అదే చూడాలనుకుంటాం కాబట్టి, అఫ్కోర్స్ ఇప్పుడు మనం చెప్పేది కూడా మనకిష్టమని మనం నమ్ముతున్న దాన్ని చెప్తాం కాబట్టి. కానీ కరెక్ట్గా అసెంబ్లీ సెషన్స్ బిగిన్ అయిన తర్వాత మండలిలో మొట్టమొదటిసారిగా చాలామంది మనసులో ఉన్నదే ఆయన మాట్లాడారు. ఏం మాట్లాడారు చూడండి. ఆయన మేము అంబటి రాంబాబు అనే వ్యక్తి ఆయన దాన్ని ఆయన తింటే ఆయన తల్లి కాదా? ఆయన తల్లి కాదా? ఆయన తల్లిని తింటే ఆయన ప్రేరేపిస్తే దానికి ఆయన రియాక్ట్ అయ్యాడు. తప్ప ఆయన తల్లి ఒకటి, మీ తల్లి ఒకటి, నా తల్లి ఒకటి, అందరి తల్లి ఒకటే. మీ తల్లి అనారోగ్యం కూడా ఉంది కాబట్టి గతంలో, అందువల్ల ఆ మాట అట్లా వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మాట్లాడితే మా తల్లి గారిని అవమానించారు అంటారు. నీ తల్లి గారు, మా తల్లి గారు, ఇంకొక వెళ్తారు, ఎవరికైనా ఇదే అని చెప్పేసి కర్రాఖండిగా ఇక ఎపిసోడ్కి బ్రేక్ చెప్పే దిశగా ఉన్నాయి ఆయన మాటలు. ఇప్పటిదాకా ఎవరు మాట్లాడలేదు కదా, అధికారంలో ఉన్నారు కదా అని చెప్పేసి వీళ్ళేమో పెద్దగా మాటలు మాట్లాడుతుంటే వీళ్ళందరూ ఎస్కేప్ దూరంలో ఉండేవాళ్ళు. అట్లాంటిది ఒక అఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళడం. ఆ తర్వాత ఇప్పుడు మనకి కనపడుతుంది కదా లడ్డూకి సంబంధించిన వ్యవహారంలో హిందాపూర్ దాని మీద అగ్రెసివ్గా ముందుకెళ్ళారు. ఆయన పార్టీ మీద పట్టు కోల్పోయాడని లోకేష్ గారు అంటే అసలైన పట్టు ఏంది అనేది మాట్లాడుతూ ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఆ మాటలు కూడా చూడండి. ఇది సమంజసమైంది, చాలా తప్పు. మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీరు కానీ ఆ రోజు ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట మీద నిలబడి ఉంటే, లేదు కూటమిలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ మాట మీద నిలబడి ఉంటే రండి చర్చి వచ్చారు కదా. హిందూ ధర్మం చెప్పారు కదా, భారతీయ జనతా పార్టీని చెప్పని చెప్పారు కదా, మీ సభల్లో పేపర్లో చూసాం కదా. చెప్పండి భారతీయ జనతా పార్టీ నాయకులారా, ఈ దోపిడీని మీరు సంబంధిస్తారా? ఇదేనా హిందూ ధర్మం తాలూకా ఇది నీతి? ఈ దోపిడీయా ఏంటండి? మేమందరం కూడా హిందీలో అందరూ దేవదేవుడు అంటే అందరికీ కూడా ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ దేవుణ్ణి దైవంగా కొలుస్తాం. ఉదయం లెక్కని నమస్కారం పెట్టుకుంటాం. మమ్మల్ని చల్లగా చూడు దేవుడు అని చూస్తాం. అతని మీద నిందలేసి మేమనుకున్నా, నేను కూడా ఒక సందర్భంలో ఏంటి చంద్రబాబు నిలబడుతున్నాడు అనుకున్నాను. ఇలా ఉన్నప్పుడు మనకేం కనబడుతుందంటే రాజకీయంగా తనకున్నటువంటి అనుభవాన్ని మొత్తాన్ని రంగరించి ఇప్పుడు బొత్స సత్యనారాయణ తానేంటో తాను ప్రూవ్ చేసుకునే ఒక స్టేజ్లో ఉన్నారు అని అర్థమవుతుంది. వాస్తవానికి బొత్స సత్యనారాయణ గారికి సంబంధించి ఎమ్మెల్సీ సీటుని ఆఫర్ చేసినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించిన మాట్లాడిన వీడియోలు చేసిన వాళ్ళు మనం కూడా
అసలు ఈ పార్టీలో ఎంతసేపు పేరున్న వాళ్ళకే ఇస్తారా? ఎంతసేపు గెలిచినా ఓడినా మొత్తం ఈ పార్టీలో వీళ్ళే ఉంటారా అని ఒక వీడియో కూడా చేశాం. బట్ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి బొత్స సత్యనారాయణకి ఎమ్మెల్సీ ఇవ్వటము అనేది ఎంత కరెక్టు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. అంటే 2 ఏళ్ల తర్వాత చూడండి, ఈ 2 ఏళ్ల తర్వాత ఎమ్మెల్సీలో ఒక ఎల్ఓపిగా తనకున్నటువంటి పరిధిని, అధికారాలని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు ఇప్పుడు ఆయన. ఆ హైటీకి పిలిచారు అంటే ఎమ్మెల్సీలో ప్రతిపక్ష హోదా ఉంది కాబట్టి. సో అలా తనకు వచ్చిన అవకాశాన్ని నిరాశపడకుండా, అంటే ఒక క్యాబినెట్ ర్యాంక్ ఉన్నా కూడా బయట ఓడిపోయిన పార్టీకి సంబంధించిన వ్యక్తిగా పనులు ఎంతవరకు అవుతాయి లేదు అనేది పక్కన పెడితే, తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దిశలో ఆయన అడుగులేస్తున్నట్టుంది. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీకి అది ఉపయోగపడుతుంది. అంటే కొన్ని చోట్ల చెప్తూ ఉంటారు, వ్యక్తిగా నువ్వు ఒక పని చేస్తూ చక్కగా పని చేయి, నీకు ఉపయోగపడుతుంది, సంస్థకు కూడా ఉపయోగపడుతుంది అని. అట్లానే ఇప్పుడు కూడా బొత్స సత్యనారాయణ ఆయన గారు చేసే పని ఆయనకే కాకుండా పార్టీకి కూడా ఉపయోగపడుతుంది ఇష్యూల మీద. ఇప్పుడు కీలకమైనటువంటి ఈ తిరుమల లడ్డూలు వాడినటువంటి నెయ్యి మీద ఎంత వివాదం రేగిందో దాని అంతటిని ఫుల్ అఫెన్సివ్ మోడ్లోకి తీసుకెళ్ళటం అంటే మామూలు విషయం కాదు. జరిగిన పరిణామాలు, ఓమన కరుణాకర్ రెడ్డి పెట్టిన ప్రెస్ మీటు, ఇందాపూర్ డైరీ గురించి చెప్పడము, దాన్ని వీళ్ళు అందిపుచ్చుకున్న తీరు చూస్తే వారం క్రితం అసలు ఎలాంటి మూడులో ఉంది వైఎస్ఆర్సీపీ, ఇప్పుడు ఎలా ఉంది? చర్చకు పిలవండి పెట్టండి అంటే మంత్రులే చివరికి అసలు పవిత్రమైన దేవుణ్ణి రాజకీయాల్లోకి రాగుతున్నారు అధ్యక్ష, టైం వేస్ట్ చేస్తున్నారు అధ్యక్ష అనే స్థాయికి వీళ్ళు అఫెన్సివ్ మోడ్లోకి వీళ్ళు వెళ్ళారు. డిఫెన్స్లో పడ్డట్టు వాళ్ళు కనపడుతుంటే ఇప్పుడు ఆ మాత్రం ఉంటుంది. బొత్స సత్యనారాయణ గారు ఆ హైటీలో నవ్వుతూ కనపడ్డారు కదా అంటే, ఒకవేళ నిజంగానే కనుక జగన్మోహన్ రెడ్డి ఇలా నువ్వు వాళ్ళతో సరిగ్గా ఉండొద్దు, వీళ్ళతో నవ్వొద్దు అనేటట్లయితే ఆ హైటీకి వెళ్ళటమే జరిగి ఉండేది కాదు. అంటే ఆయన నిర్దేశిస్తేనే ఇది జరుగుతుంది అనుకుంటే. ఇలా చూసినప్పుడు ఏంటంటే ఎస్, పార్టీలో జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1 to 10 కూడా అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు పార్టీకి పెద్ద మాత్రం ఒక రకంగా ప్రతిపక్షంగా అసెంబ్లీలో అంటే మండలిలో బొత్స సత్యనారాయణ గారు అని చెప్పాలి. ఇది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నేను ఆయనకున్న హోదాను ఎంజాయ్ చేస్తున్నాడు, అట్ ద సేమ్ టైం పార్టీకి ఉపయోగపడుతున్నాడు. ఇక భవిష్యత్తులో ఏదో పార్టీలు మారుతాడు అది ఇది అనేటప్పుడు చాలామంది మారారు. వాళ్ళకి లేని అభ్యంతరం బొత్స సత్యనారాయణ గారి విషయంలో మాత్రం ఎందుకు ఉంటుంది? భవిష్యత్తు గురించి చెప్పలేం కానీ ఇప్పటికి మాత్రం ఇందులో ఇప్పుడు అంటే ఇప్పుడున్న ఈ పొజిషన్లో ఆయన చక్కగా ఇమురుకున్నవాడు రేపొద్దున రాబోయే భవిష్యత్తులో ఇంకా పెద్ద ప్రయోజనం పొందుతాడనే అంచనాలో ఉంటారు కాబట్టి, వాళ్ళ అంచనాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి బొత్స సత్యనారాయణకి ఒక బ్రైట్ ఫ్యూచర్ని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఈ దూకుడు ఇప్పుడు హెరిటేజ్ సంస్థ ఆయనకి నోటీసులు కూడా జారీ చేసింది. ఇందాపూర్ డైరీ మాదే అన్నారు, రకరకాలుగా మా ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు అని ఒక నోటీస్ కూడా వచ్చింది. సో దీన్ని కూడా ఆయన ఎలా తీసుకుంటాడు, ఎలా ఎదుర్కొంటాడు అనేది చూడాలి. ఒక పక్క పార్టీకి లాయల్గా తన బాధ్యత 100% నిర్వర్తిస్తూ, మరొక వైపు ఈ కాలంలో అంటే ప్రతిపక్షంలో ఉండి మళ్ళీ ఎన్నికల దాకా పార్టీకి ఒక వాయిస్గా పెద్ద దిక్కుగా ఉండటం అనేది ఒక క్లిష్టమైన పాత్ర. ఆ పాత్రను చక్కగా పోషిస్తున్నాడనే చెప్పాలి. ఈ దూకుడు ఎందుకు అంటే జస్టిఫికేషను జస్ట్ బికాజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి చెప్పాడను ఇంకొకటో కాదు. కాంట్ బట్టి కండిషన్లో మనిషిలో ఉండే ఒక పోరాట పట్టిమ, అసలు పోరాట పట్టిమ అప్పుడే బయటపడుద్ది అంటారు కదా, అలా బయటపడిందని నేను అనుకుంటున్నాను. ఏకీభవించేవాళ్ళు ఏకీభవించవచ్చు, లేకపోతే లేదు.